ఈరోజు ఈనాడులో ప్రచురించబడిన ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన విషయము. నేను కాదు మనం. ఇది మిజోరాం. అక్కడ రాజధాని నగరంలో కూడా రోడ్డు మీద హారన్ వినిపించదు. ఎవరూ ఓవర్టేక్ చేయరు. హిట్ అండ్ రన్ అన్న మాటే ఎరుగరు. అలాగని అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయేమో, భారీ చలానాలు వేస్తారేమో, కఠిన శిక్షలు విధిస్తారేమో అనుకుంటే పొరపాటే. అవేమీ ఉండవు. కానీ ఒక్క మాట అడుగుతారు, నువ్వు ఈ రాష్ట్రం వాడివేనా అని. అంతకు మించిన అవమానం అక్కడి వారికి ఇంకోటి లేదు. అందుకే అంత క్రమశిక్షణగా ఉంటారు. దారికడ్డంగా ఓ చెట్టో కొండచరియో విరిగి పడుతుంది, ఒక ప్రమాదం జరుగుతుంది, ఎవరూ ఎవరిని పిలవరు. కానీ క్షణాల్లో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరిగిపోతుంది. అంతా పౌరుల చేత మీదుగానే. వీధిలో ఒకరింట్లో అమ్మాయి పెన్లు పెట్టుకున్నారు. పిలిచేదాకా ఆగరెవరు. వాళ్ళింటికి వెళ్ళి మరీ మీకేం సాయం కావాలి అని అడుగుతారు. ఎవరికి చేతనైన పని వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఇంటి వాళ్లకు ఇసుమంత కష్టం తెలియకుండా శుభకార్యం పూర్తవుతుంది. శుభకార్యమనే కాదు, కష్టం వచ్చినా అంతే. వీళ్ళెక్కడి సత్యకాలపు మనుషులు అనుకుంటున్నారా? కాదు, ఇప్పటి మనుషులే. ఆ రాష్ట్రం పేరు మిజోరం. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా కాస్త దూరంగానే ఉంటుంది. దాంతో తనదైన ప్రత్యేక సంస్కృతిని కాపాడుకోగలుగుతుంది. నేను నా అన్న మాట పునాదిగా నడుస్తున్న ప్రస్తుత సమాజం మనది. ముందు మన అవసరాలు తీరాకే మరొకరి గురించి ఆలోచిస్తాం. మిజోరాంలో అలా కాదు. అక్కడ సామాజిక ప్రయోజనానికే పెద్ద పీట. అందరూ బాగుంటే మనము బాగుంటామనుకుంటారు. అంతేకాని పొరపాటున కూడా నాకేంటి అన్న మాట రాదక్కడ. అందుకు కారణం టిలోమ్ నెగాయ్ హనా అనే వారి నైతిక జీవన విధానం, కోడ్ ఆఫ్ కండక్ట్. అది ఎక్కడ రాసి ఉండదు. ఒక తరం నుంచి మరో తరానికి చిన్నప్పుడే ఇళ్లలో నేర్పించేస్తారు. దాంతో అది వారి నిత్య జీవితంలో భాగమైపోతుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ గొయ్యో అడ్డొచ్చి వాహనం కుదుపునకు లోనైన ప్రయాణికులకు డ్రైవర్ సారీ చెప్పడం విన్నారా? బస్సులోనో ఏటీఎం దగ్గరో పర్స్ పోతే మళ్ళీ క్షేమంగా చేతికందడం చూశారా? మిజోరంలో అవి జరుగుతాయి. అదే టిలోమ్ నెగాయ్ హనా గొప్పతనం. తమ సంస్కృతిని కాపాడుకోవడం కోసం 1935లో యంగ్ మిజో అసోసియేషన్ ఏర్పాటైంది. లాభాపేక్ష లేని ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 800లకు పైగా శాఖలున్నాయి. యువతి యువకులు దీంట్లో కార్యకర్తలుగా చేరి సామాజిక సేవ చేస్తారు. ప్రమాదాలు జరిగినా, ఇళ్లలో విషాదాలు చోటు చేసుకున్నా, శుభకార్యాలైనా స్థానిక శాఖకు చెందిన సభ్యులు చుట్టుపక్కల వారిని వెంటబెట్టుకొని వచ్చేస్తారు. పని పూర్తయ్యేదాకా అండగా నిలుస్తారు. ఎలాంటి ప్రతిఫలము ఆశించరు. నిస్వార్థం, క్రమశిక్షణ, సమిష్టి ప్రయోజనం, నిబద్ధత, సహకారం, సహజీవనం ఇవే వారి జీవన సూత్రాలు. ఇచ్చుటలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడమే వారికి తెలుసు. అందుకే ఈ గ్లోబలైజేషన్ కాలంలోనూ టిలోమ్ నెగాయ్ హనా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. ఈ టిలోమ్ నెగాయ్